ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని నెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మీరు కునుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కరమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా ప్రభ. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఏ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి. ఏ పాటి వారమయ్యా, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టి మా మీద ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, తెలివిగల వాళ్ళు, ఆరోగ్యవంతులు కూడా ఎంతో మంది ఈ సమయాన ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మీ కాపుదల, మీ భద్రత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎంతో మంది నా ప్రభ మరి ఈ సమయానికి మెలకువ తెచ్చుకోవాలి, నా ప్రార్థన నా తండ్రి దగ్గర నేను మొరపెట్టాలని ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని తట్టి లేపిన దేవా మీకే స్తుతి స్తోత్రం. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని నా ప్రభు ఒక్కసారి మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న అశాంతిని తీసివేసి నా ప్రభ మీ శాంతి, మీ సమాధానం, మీ ఓర్పు, మీ సహనాన్ని నా ప్రభ కుటుంబాలకు ఇవ్వమని ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో మీ ఆశీర్వాదాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించి నూతన దినంలో నూతన ఆశీర్వాదంతో మా కుటుంబాన్ని నింపండి. ప్రతి ఒక్కరు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి. ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ఎడల భయం, భక్తి కలిగి ఎలా జీవించాలి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు. అజ్ఞానులం నా తండ్రి, వెర్రివాళ్ళం నా ప్రభ. మాకున్న అజ్ఞానాన్ని, మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నా తండ్రి. మేము వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, మా జీవితాలు ఎలా మార్చుకోవాలో ఆ గ్రహింపు, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభ. అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వక జ్ఞానుల వలె సద్వినియోగం ఎలా చేసుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ ఎడల భయం, భక్తి కలిగించండి నా తండ్రి. ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న మనస్పర్ధలు తీసివేయండి, సమాధానం కలిగించమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి, డిఎస్సి ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో నా ప్రభ, ఉద్యోగాల కోసం ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, గవర్నమెంట్ జాబ్, కానిస్టేబుల్ జాబ్ కోసం ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, స్టాఫ్ నర్స్ జాబ్ కోసం నా తండ్రి, ఇంకా నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో బిడ్డలకు నా ప్రభ ఈలోక జ్ఞానాన్ని వాళ్ళకు తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మాకున్న జ్ఞానంతో మేము రాస్తే ఖచ్చితంగా మాకు ఉద్యోగం రాదు, కానీ మీ జ్ఞానం నా ప్రభు మాకు అనుగ్రహిస్తే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే ఖచ్చితంగా ఉద్యోగం మేమే బిడ్డలే పొందుకుంటారు నా తండ్రి. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. మరి బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా, టెన్షన్ పడకుండా, వచ్చిద్దో రాదో అనే అనుమానంతో, అవిశ్వాసంతో ఉండకుండా ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగం ఇస్తాడు, ఇక్కడ దాకా తెచ్చి నన్ను నా తండ్రి ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళడా, ఖచ్చితంగా నా తండ్రి నడిపిస్తాడు, ముందుకే తీసుకెళ్తాడు, కానీ వెనక్కి తీసుకురాడు, నా చేయి విడిచిపెట్టాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. భయపడకుండా నా తండ్రి ధైర్యాన్ని, సంతోషాన్ని నా ప్రభ బిడ్డలు కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నా ప్రభ, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఒక చిన్న ఉద్యోగం వచ్చినా నా కుటుంబం స్థిరపడుతుంది, నా కుటుంబం బాగుపడుతుంది, నా కుటుంబంలో ఉన్న సమస్యలు పోతాయి అని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో మరి బిడ్డలకు మీరే ముందుండి బిడ్డలకు ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీరుంటే చాలు నా తండ్రి, ఖచ్చితంగా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే స్కూల్స్కి వెళ్తున్నారో, కాలేజెస్కి వెళ్తున్నారో నా ప్రభ, మరి ఆఫీసులకు వెళ్తున్నారు, పనుల కోసం వెళ్తున్నారు, ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజలు నా ప్రభ పగలు మేఘస్తంభంపై మీరు నడిపించారు, అటువంటి భద్రత మాకు అనుగ్రహించండి నా ప్రభ. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకే తెలియదు నా తండ్రి, అయినా మీరు పక్షపాతి కారు నా ప్రభ. మరి బిడ్డలకు మీరే తోడుగా ఉండి ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనుకునే ఆపదలు బిడ్డలకు రాకుండా మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బిడ్డలకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి నా తండ్రి.
చురుకుగా ఉండే భాగ్యాన్ని మా బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో కూడా మీరే బిడ్డల తలగా ఉంచుతాను, తోకగా ఉంచనని చెప్పిన దేవా, మరి బిడ్డలు తలగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. గర్వం, అహంకారం అనేది మాకు రాకుండా తగ్గింపు, దీన మనసు నా ప్రభా, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు నా తండ్రి మాకు అనుగ్రహించి మాకు అలవాటు చేయండి నా ప్రభా. అలాగే నా తండ్రి మీ ఓర్పు, మీ సహనాన్ని, మీ దీర్ఘ శాంతాన్ని, మీ సున్నితమైన మనసుని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి విషయంలో ఎలా సహించాలో, ప్రతి విషయంలో నా తండ్రి ఎలా ఓర్చుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభా. మిమ్మల్ని పోలి నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మనుషుల వైపు చూడకుండా, సమస్య వచ్చినప్పుడు మనుషుల మీద మేము ఆధారపడకుండా మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించాలి అనే జ్ఞానాన్ని మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ప్రతి ఒక్కరు చేసే పనిలో మీరే తోడుగా ఉండండి. వాళ్ళు ఎవరి కింద అయితే, ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో ఆ యజమానులకు నా ప్రభా బిడ్డల మీద జాలి, దయ పుట్టించి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు ఆ బిడ్డలకు ఇవ్వండి. ఎవ్వరు కూడా మీ బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా అందరూ నా తండ్రి వాళ్ళతో సమాధానంగా ఉండేలా, మీ బిడ్డలు మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా, శక్తి లోపం లేకుండా కష్టపడే మనసు నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. నమ్మకంగా పనిచేసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. అలాగే నా తండ్రి, ఎవరైతే నా ప్రభ మరి అప్పులైతే ఉన్నాయి, తీర్చే దారి లేదని, చేసుకునే పని లేదని ఎవరైతే బాధపడుతున్నారో, మరి వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఉద్యోగాలు నా తండ్రి, ఎవరైతే ఉద్యోగాలు లేవని బాధపడుతున్నారో వాళ్ళు నూతన ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మొదట మీ ఎడల విశ్వాసం కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి ఎంత సంపాదించినా, ఎంత గొప్ప పరిస్థితి, ఎంత గొప్ప స్థితిలో మేమున్నా సరే, ఎంత పెద్ద కంపెనీని స్థాపించిన, ఇదంతా నా సొంత జ్ఞానం, తెలివితో సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి, కనికరపడి నాకిచ్చిన ధన్యత అని తగ్గింపు, దీన మనసు కలిగి ఉండే జీవించి హృదయాన్ని మాకు ఇవ్వండి నా ప్రభ. గర్వం, అహంకారం అనేది మాకు రానివద్దు నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని ప్రతిరోజు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించండి. దావీదు గారు ఏ రీతిగా అయితే నా ప్రభ మరి తల్లి గర్భములో పిండముగా రూపింపు బడక ముందు నుంచి మీరు చేసిన ప్రతి కార్యము, ప్రతి మేలు, ప్రతి దినము ఎలా జ్ఞాపకం చేసుకుని మీకు కృతజ్ఞతలు చెప్పాడు. అటువంటి హృదయాలను నా తండ్రి, అంత గొప్ప ధన్యత నా ప్రభ అడిగే అర్హత లేని వాళ్ళం, కానీ ఆశ నా తండ్రి, ఆ రీతిగా మేము కూడా మిమ్మల్ని స్తుతించాలని ఆశ నా తండ్రి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి హనోకు వల్లే నా ప్రభ మీతో ఎలా నడవాలో మాకు నేర్పించండి నా తండ్రి. అన్ని వందల సంవత్సరాలు ఎలా నడిచాడు నా ప్రభ, ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా తండ్రి. హనోకు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీకు ఇష్టలుగా, మీరు ప్రేమించేవారుగా, మీ చిత్తానుసారంగా మేము ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి. మాకు అలవాటు చేయండి నా ప్రభ. అజ్ఞానులం నా తండ్రి, అజ్ఞానంతోనే బ్రతుకుతున్నాం నా ప్రభ. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి నూతన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభ. మీకు ఇష్టలుగా, మీ వాక్యానుసారంగా మీరు ప్రేమించేలా నా తండ్రి, మీతో నా ప్రభ నడిచేలా, మేము మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో నా తండ్రి మాకు నేర్పించండి నా ప్రభ. మరి మీరు ప్రేమించే విధంగా మేమెలా ప్రవర్తించాలి, మేమెలా బ్రతకాలో మాకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరి పనుల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. మరి ఎవరెవరైతే నా ప్రభ అప్పుడు ఆర్థిక సమస్యలు గురించి ప్రార్థన చేస్తున్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే దయతో క్షమించి నా ప్రభ అప్పులు తీరే దారి బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం. ఆర్థిక పరిస్థితులు బిడ్డల కుటుంబాలు తీసివేసి మీ ఆశీర్వాదాలతో కుటుంబాలు నింపమని ఆ ధైర్యాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఈ సమయంలో ప్రతి ఒక్కరికి మీ చిత్తంలో నా ప్రభ పరిశుద్ధ వివాహాలు మీరే జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలయ్యా. అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడతా ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్కరు నా తండ్రి స్వస్థత పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఏదైనా విషయంలో బిడ్డలు తెలియక జారిపోయి ఉంటే, తెలియక మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే నా తండ్రి క్షమించండి నా ప్రభ. బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో గొప్పవాళ్ళము, నేనేదో నీతిమంతురాలను అని కాదు నా తండ్రి. పక్షపాతి కాని దేవా, నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డల మీద జాలి దయ చూపించి వాళ్ళు ఎలాంటి రోగంతో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి మానసిక వేదనతో ఉన్నా సరే యేసు నామములో సంపూర్ణ స్వస్థత బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా కృప గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో మొదట ఆ తల్లికి ఓర్పు, సహనాన్ని మీరు అలవాటు చేసి, మనుషుల మీద నేను ఆధారపడను నా తండ్రి, నా
గర్భఫలం నా తండ్రి ఇచ్చి బహుమానం అన్నాడు. ఆ బహుమానం నేను పొందుకోవాలంటే నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి, ఓర్పు సహనాన్ని నాకు కావాలి అని ప్రభా మరి ఓర్పుతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. హన్నా వలె వాళ్ళ హృదయాన్ని ఎలా కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. ఎలాంటి ప్రార్థన చేయాలో, ఎప్పుడు ఏది అవసరమో మాకు తెలియదు నా తండ్రి. మీరు చెప్పారు, మొదట నా నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, మీకు ఏది అవసరమో నాకు తెలుసు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తానని చెప్పారు. మీ మాట పక్కన పెట్టేసి మా అవసరతలే మీ ముందు పెడుతున్నాం నా తండ్రి. ఎంత వెర్రి వాళ్ళం, ఎంత అజ్ఞానులం నా తండ్రి. జాలిగల దేవా, మా మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మొదట మీ నీతిని రాజ్యాన్ని వెతికే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రభ, వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఎలా సాగు చేయాలో నూతన జ్ఞానాన్ని తెలివిని బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభ. ప్రపంచమంతా కరువు ఉంది, కానీ మీరి ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందంటే అది మీ ఆశీర్వాదమే నా తండ్రి. అంత గొప్ప ఆశీర్వాదం నా తండ్రి. మీ చిత్తమైతే బిడ్డల భూమి మీద ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి తెగుళ్ళు, ఎటువంటి విపత్తులు ఆ పొలానికి రాకుండా నా ప్రభ, వారు చేస్తున్న చేతి కష్టార్జితానికి నా ప్రభ తగిన పంట నా తండ్రి సమృద్ధిగా పంట చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి. పంట చుట్టూ మీ కాపుదల ఉంచండి. వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా ప్రభ. అలాగే నా తండ్రి, మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న నా ప్రభ, మరి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ. వారి కుటుంబాలకి, వారికి మీ కాపుదల మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మా దేశంలో నా తండ్రి రాకుండా నా ప్రభ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. అలాగే ఎక్కడైతే వరదలు నా తండ్రి, వర్షాల వల్ల బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు నా ప్రభ వరదల వల్ల బిడ్డలకు ఇబ్బందులు కలగకుండా వర్షాన్ని ఆపివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మాట మాత్రమే సెలవిస్తే చాలు నా ప్రభ. ఎంత గొప్ప తుఫాన్ అయినా సరే మీ మాటకు లోబడింది నా తండ్రి. ఒక్క మాటతో అంత పెద్ద సముద్రాన్ని తీర్చి నా తండ్రి ఆరిన నేలను నా ప్రభ బిడ్డలు నడిపించారు నా ప్రభ. అంత గొప్ప శక్తి గల దేవా మీకే స్తోత్రం. తప్పు మాదే నా తండ్రి. మేం చేసిన తప్పు వల్లే ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. బిడ్డలు చేసిన తప్పులతో క్షమించి నా తండ్రి. వరదలు వర్షాలని ఆపివేయమని తగినంత మట్టుకి నా ప్రభ వర్షాలు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి దినము కూడా తమను తాము పరిశీలన చేసుకొని ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే వారిని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి పశ్చాత్తాపడి మనస్ఫూర్తిగా మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకునే హృదయాన్ని, వారి తప్పుని, వారి పాపాన్ని ఒప్పుకునే హృదయాలను నా ప్రభ, పశ్చాత్తాపడే హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. గర్వం, అహంకారం మాకు రాకుండా నా ప్రభ తగ్గింపు, దీన మనసు, తగ్గింపు ప్రవర్తనతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి, ఎవరైతే నా ప్రభ గృహం కట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నారు, మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదు నా ప్రభ, మీ చిత్తమైతే నూతన గృహాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఈ లోకంలో మేము ఎంత పెద్ద గృహాలు నిర్మించుకున్నా, కట్టుకున్నా సరే ఒకనొక దినాన అవన్నీ విడిచిపెట్టి వెళ్ళవలసిందేగా నా ప్రభ. ఇవన్నీ అశాశ్వతమైనవే కదా అని గ్రహించుకునే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి. లోకస్తులాగా బిడ్డలు ఆలోచించి భయపడకుండా రేపటి దినమును గూర్చి నా ప్రభు విచారించకుండా నా తండ్రి మీరిచ్చిన ఈ నూతన దినంలోనే నా తండ్రి మిమ్మల్ని స్తుతించడం, ఆరాధించడం, మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో మీరే మా ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రయాసపడి భారం మోసుకురుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవా. ప్రయాసపడుతున్నాం కానీ నా ప్రభు ఆ ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది నా తండ్రి. మీ వద్దకు రాకుండా మా సొంత జ్ఞానంతో మేము ప్రయాసపడుతున్నాం, మాకున్న బలంతోనే మేము ప్రయాసపడుతున్నాం నా తండ్రి. అదంతా వ్యర్థమని గ్రహించుకునే హృదయాలను మాకు ఇవ్వండి నా ప్రభ. మీ వద్దకు వచ్చి నా తండ్రి విశ్రాంతి తీసుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే మీ మాట నుండి తప్పిపోకుండా ఉండే జీవితాన్ని, హృదయాన్ని, భయాన్ని నా ప్రభ మీ కృప
అది మాకు కలిగించండి నా తండ్రి. ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించి అలవాటు చేయమని. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ, ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తం మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.